అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఎలవరం పంచాయతీ దొకొండాలో గ్రామస్తులు డోలీ యాత్ర నిర్వహించారు. అడ్ల నుంచి పిత్రిగడ్డ వరకు కలవట్ల నిర్మాణం చేసి డొంకాడ రోడ్డు పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తూ అబేర్ సెంటర్ నుంచి పీఆర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. రోడ్డు నిర్మాణానికి అనుమతులు వచ్చి 4 నెలలు అవుతున్నా పంచాయతీరాజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేక గర్భిణులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మార్గాలను నిర్మించాలని కోరుతున్నారు. నా పేరు కె గోవిందరావు అండి. ఆదివాసీ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవాధ్యక్షుడు అండి. ఈరోజు అనకాపల్లి జిల్లా పరిధిలో ఈరోజు డోలి గ్రామాలు నివారణ కొరకు గౌరవ పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ 3 రోజుల క్రితమే పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులు కూడా రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. రోడ్లు నిర్మాణం వెంటనే ప్రారంభించాలని చెప్పారు. ఇక నర్సీపట్నం గొలుగొండ మండలంలో ఉన్నటువంటి డొంకాడ గ్రామానికి 2023లో ఐపై పాయింట్ నిధుల నుంచి 1,35,00,000 రూపాయల నిధులు మంజూరు చేశారు. బీటీ రోడ్డు దానికి 4వ నెలలోని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఫారం 1 విడుదల చేశారు. ఇది ఫారెస్ట్ అధికారులకు ఆడుకోవడం పంపించారు. ఇప్పుడు నర్సీపట్నంలో ఉన్న ఫారెస్ట్ అధికారులు క్లియరెన్స్ లెటర్ మన ఈఈ గారికి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డిఈ గారు చెప్తాను. ఇప్పుడు అంటే ఒక రోడ్డు ప్రారంభించాలంటే కనీసం 2 సంవత్సరాల పాటు పట్టింది. ఇక్కడ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేము క్లియరెన్స్ ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడికి వస్తే క్లియరెన్స్ ఇవ్వలేదని వీళ్ళు చెప్తున్నారు. నా పేరు అడిగర్ల రాజు, సిఐటి జిల్లా కార్యదర్శిని. నర్సీపట్నం రెవెన్యూ గ్రామానికి కోతవేట దూరంలో ఉన్న డొంకాడ గ్రామం ఆదివాసీలు పీటీజీ కుటుంబాలు జీవనం చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పటికీ కూడా రోడ్డు సౌకర్యం లేక పిల్లల స్కూల్ పంపించడానికి, హాస్పిటల్కి, నిత్యావసరాలు రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం అనేకేళ్లుగా పోట్లాడుతున్న ప్రభుత్వ అధికారులు ఏదో రకమైన ఆటంకాలు చూపి రోడ్డు పనులు ప్రారంభించట్లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గిరిజనులకి కనీసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితిలో ఉండడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వం మంజూరైన రోడ్లు పనులు ప్రారంభించాలి. ఎటువంటి చిన్నపాటి ఆటంకాలు ఉన్నా సరే కానీ తక్షణమే క్లియర్ చేసి పనులు ప్రారంభించాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మీరు ప్రధానమంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు పర్యటనకు వెళ్తే ఆగమేఘాలమైన రాత్రి రోడ్లు వేస్తారు. ఏ క్లియరెన్స్ లేకపోయినా రోడ్లు వేసేస్తారు. లేదా ఇతరులు ఆక్రమణలు చేస్తే రోడ్లు వేస్తారు. దానికి ఎటువంటి పర్మిషన్లు అక్కర్లేదు. కానీ సామాన్య ప్రజలకు మాత్రం పర్మిషన్లతోటి ఆటంకాలు పరుస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.